హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ప్రస్తుతం ఈ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అందులో రేవతి అనే మహిళ మృతి చెందడం, వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందడం, ఈ మొత్తం వ్యవహారంలో అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇటు సినీ నటుడు అల్లు అర్జున్ కానీ మధ్య ఆ ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, స్టేట్మెంట్లు కావచ్చు చాలా వేడిగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ అంశం పైన అసలు మొత్తం ఓవరాల్ టాపిక్ పైన, ఆ కేసుల పైన మాట్లాడేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శివరామ్ సార్తో మాట్లాడి ఈ అంశం గురించి మరిన్ని లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి పాషా గారు. సార్ బాగున్నారా? ఫైన్ అండి. సార్ చూస్తూనే ఉంటారు గత కొన్ని రోజులుగా పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఆ తొక్కిసలాట, మహిళ మృతి చెందడం, ఈ మొత్తం టాపిక్ కంటిన్యూగా జరుగుతూ ఉంది సార్. ఎలా అంటే సినిమా రిలీజు, తొక్కిసలాట, మహిళ మృతి చెందడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం, దానికి వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకు సార్ ఒక స్టాప్ అనేది లేకుండా ఇది ఒక పెద్ద సమస్యలాగా ఎందుకు కంటిన్యూ అవుతూ ఉంది? అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించారు ఈ టాపిక్, అక్బరుద్దీన్ గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఈయన ఆన్సర్ రూపంలో ఇచ్చారో, అంతకంటే బిఫోర్ ఒక విధంగా కమా పడ్డట్టే ఈ ఇష్యూకి. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి హైకోర్టు ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. అది మధ్యంతర బెయిల్, అది కూడా 1 month గురించే ఇచ్చారనమాట. అది కూడా షరతులతో కూడినటువంటి బెయిల్. ఆయన ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇండియా దాటొద్దు అన్న కోణంలో కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారో దాని తర్వాత ఇమీడియట్గా అల్లు అర్జున్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడము, దాని తర్వాత మళ్ళీ సివి ఆనంద్ గారు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో యాన్యువల్ రిపోర్ట్ సందర్భంలో ఈ స్క్రీన్ మీద పెట్టేసి వీడియోస్ చూపించడం, ఇది ఒకే విధంగా మళ్ళీ ఇష్యూ అనేది పీక్ చేరిందనమాట. సో దీని తర్వాత ఎలా అనేది ఇప్పుడు కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి అతనికి బెయిల్ వచ్చి ఇప్పుడు 1 week 10 days దాటిపోయింది. అంటే ఇంకొక 15-20 days ఉంది. 20 daysలో కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది, అంటే బెయిల్ని రెన్యువల్ చేస్తుందా, లేదు అంటే ఇతనికి పనిష్ చేస్తుందా? ఎందుకంటే అల్లు అర్జున్ గారి మీద ఏవైతే సెక్షన్స్ వచ్చాయో 105 అండ్ 118 బిఎన్ఎస్ ప్రకారంగా, భారతీయ న్యాయ సన్నిహిత ప్రకారంగా 105, 118 అంటే ఈ సెక్షన్స్ పాషా గారు, అంటే జనాలకు కూడా క్లారిటీ తెలియడానికి చెప్తున్నాను. అంటే ఈ సెక్షన్స్ అంటే ఏంటంటే ఒక సినిమా ఈవెంట్స్, ఎస్పెషల్లీ పబ్లిక్ ఈవెంట్స్, తర్వాత ఈ స్క్రీన్ ఈవెంట్స్కి సంబంధించి ఎవరికైనా గాయాలు జరిగినా, లేదా ఆ ఇష్యూలో ఎవరైనా ఏదన్నా ప్రాణ నష్టం జరిగినా, ఎలాంటివి జరిగినా ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో అక్యూజ్డ్ మీద ఈ కేసెస్ అనేది ఫైల్ చేస్తారు. దీనికి కానీ 2 పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో జీవిత ఖైదీ ఉంటుంది, అంటే డిపెండ్స్ అపాన్ కేసు సిచ్యువేషన్ బట్టి. రెండోది వచ్చేసేమో 5 to 10 years వరకు ఒక నాన్ బెలబుల్ అనేది జైలు ఉంటుంది అనమాట, 5 to 10 years. సో ఇప్పుడు ఇలాంటి సెక్షన్స్ అల్లు అర్జున్ గారి మీద ఫైల్ అయింది. ఎందుకంటే అమ్మాయి రేవతి గారు చనిపోయారు కాబట్టి, వారి కొడుకు కూడా మీరు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి ఈ కేసెస్ మీద ఉంది. బట్ ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వాదన ఉంది, అండ్ అల్లు అర్జున్ గారు అడ్వకేట్స్ తరఫు నుంచి వాదన ఉంది. మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అన్నట్టుగా వారు చెప్తున్నారు, లేదండి మా వీరి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందన్నట్టుగా వీరు చెప్తున్నారు. ఇప్పుడు జడ్జి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది దీని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు జడ్జికి కూడా ఇప్పుడు ఇది ఒక సవాలని చెప్పగలుగుతాయి. ఎందుకంటే సెలబ్రిటీస్కో న్యాయం, సాధారణ వ్యక్తులకో న్యాయం అన్నట్టుగా మనం చరిత్ర చూసుకుంటే ఇలా ఇది ఒక స్టేట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది. బట్ అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి స్టేట్మెంట్, ఎలాంటి తీర్పు ఇస్తారనేది మనం వేచి చూడాలి. ఓకే, ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే సార్, అల్లు అర్జున్ ఒక ర్యాలీగా వచ్చారు, దాన్ని అల్లు అర్జున్ మాత్రం ఆయన వెర్షన్ వేరేలాగా ఉంది. అది ర్యాలీ కాదు, జస్ట్ అభిమానులు అందరూ అంతమంది నా కోసం వచ్చారు కాబట్టి బయటకు వచ్చి వాళ్ళకి కనిపించాను అని అంటున్నారు. సో మీ విశ్లేషణలో దాన్ని ర్యాలీగా చూడాలా, లేదా ఒక అభిమానులను కనిపించడానికి, ఒక అభివాదం ఇవ్వడానికి ఆయన బయటకు వచ్చారని చెప్పొచ్చు? పాషా గారు, భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే లేదా కింది స్థాయి వ్యక్తి వారు కూడా మనకంటూ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దానికి లోబడే మనం బ్రతకాలి. ఒకటి. రెండోది, ఎప్పుడైతే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వారు ఇంకొక మెట్టు ఎక్కి మరి ఇలాంటి పాలసీస్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే వారే ఇలా రూల్స్ బ్రేక్ చేస్తే వారి కింద ఉన్నటువంటి వాళ్ళని ఫాలో చేసే అభిమానులు కూడా ఈ విధమైనటువంటి యాక్టివిటీసే చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే, లేదండి నాకు నా వర్షన్ ఇలా ఉందని కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు, జనాలందరూ చూసారు అది. అయితే ఇప్పుడు దాని మీద నా విశ్లేషణ ఏంటంటే అండి, ఇప్పుడు సంధ్యా థియేటర్ అసలు అల్లు అర్జును లెక్క ప్రకారంగా పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అల్లు అర్జున్ నేను పలానా సంధ్యా థియేటర్కి వస్తున్నాను ప్రీమియర్ షో చూడడానికి అని అల్లు అర్జున్ నుంచి లెటర్ అందాలి. అల్లు అర్జున్ నుంచి లెటర్ అందలేదు. సీరియల్ నెంబర్ 2 ఏంటంటే, సంధ్యా థియేటర్ వాళ్ళు ఏసీపీకి ఇచ్చారు, చిక్కడపల్లి ఏసీపీకి, ఇలా అల్లు అర్జున్ గారు వారి టీం వస్తున్నారు, ఇది మీరు కొద్దిగా బందోబస్తు అరేంజ్ చేయండి అని ఇచ్చారు. అదే లెటర్ మీద చిక్కడపల్లి, ఇప్పుడు చూడండి ఇది సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇదే అనమాట పర్మిషన్ కాపీ. ఇదే దీని బ్యాక్ సైడే ఎస్హెచ్ఓ చిక్కడపల్లి ఏమి ఇచ్చారండి,
సంధ్యా థియేటర్కి ఒకటే ఎంట్రీ ఉంది, ఒకటే ఎగ్జిట్ ఉంది. 35-70 థియేటర్స్ ఒకే కాంపౌండ్ వాల్లో ఉన్నాయి. చుట్టుముట్టు రెస్టారెంట్స్ ఉంది, క్రౌడీ ఏరియా. ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినా లేదా ఇలా స్పెషల్ షోస్కి ఎవరైనా ప్రీమియర్ షోస్ లాంటివి వస్తే మేము కంట్రోల్ చేయలేము, కాబట్టి మేము పర్మిషన్ నిరాకరిస్తున్నాం అన్నట్టుగా చిక్కడపల్లి ఎస్హెచ్ఓ ఇచ్చినటువంటి ఆయన రిటర్న్లో ఆయన చేతుల మీదుగా రాసినటువంటి అది ఇచ్చారు. ఇది ఆయన ఆల్రెడీ సిపి సమక్షంలో ప్రెస్ మీట్లో కూడా ఈ విషయం చెప్పాడు, ఎవరు ఎస్హెచ్ఓ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వట్లేము, క్రౌడ్ కంట్రోల్ చేయలేము అనే విషయం మీరు లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు నేను ఎస్హెచ్ఓని ప్రశ్నిస్తున్నా, చిక్కడపల్లి ఎస్హెచ్ఓ ఎవరైతే రాసిచ్చారో. మరి అల్లు అర్జున్ ముషిరాబాద్ నుంచి వస్తున్నారు కదండి, వస్తున్నప్పుడు మీరు అల్లు అర్జున్ ఎందుకు ఆపలేకపోయారు అక్కడ? సీరియల్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సార్ మీరు వస్తున్నారు, ఇప్పటికే ముషీరాబాద్లో ఇంత క్రౌడ్ ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆల్రెడీ క్రౌడ్ ఫుల్ అయిపోయారు, మీరు వస్తే ఏదన్నా సిచ్యువేషన్స్ చేయి దాటిపోతుంది, లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, కాబట్టి మీకు అనుమతి లేదు, నేను ఆల్రెడీ సంధ్యా థియేటర్కి వారికి రిటర్న్లు ఇచ్చానని ఈ కాపీ ఎస్హెచ్ఓ ఎందుకు చూపించలేదు అల్లు అర్జున్కి? ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏమన్నాడు, లేదండి నేను వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంటే దారి చూపిస్తుంది నాకు. అంటే నాకేం తెలుసు, ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళే నాకు దారి చూపిస్తుంటే నేను క్లియర్గా ఉన్నాను, నేను లీగల్గా ఉన్నాను అని అల్లు అర్జున్ క్లియర్గా చెప్తున్నాడు. అవునా కదండి? మరి ఈ విషయం ఎందుకు పోలీస్ వాళ్ళు అల్లు అర్జున్ ముందు దాచారు? అంటే అల్లు అర్జున్ మెప్పు పొందడానిక, అల్లు అర్జున్ దగ్గర నుంచి చూడడానిక, అంటే ఏం కోణమై ఉంటుంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నా. ఇది ఒకటండి. రెండోది, ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే నేను అసలు రోడ్ షోలు ప్రొసెషన్స్ లాంటివి చేయలేదు అన్నాడు. సరే ఓకే, ఈ కాపీ అయితే నాకు తెలిసి సంధ్యా థియేటర్ కాపీ అయితే అల్లు అర్జున్కి వెళ్ళే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒక సినిమా హీరో ప్రీమియర్ చూడడానికి వచ్చినప్పుడు అది థియేటర్ని అడుగుతాడు వాళ్ళ మేనేజ్మెంట్ని, ఏంటి మీరు పర్మిషన్ తీసుకున్నారంటే నేను తీసుకున్నాను సార్, కావాలంటే లెటర్ అని చెప్పేసి, అంటే అల్లు అర్జున్ నోటీసులు ఉంటుంది ఇది క్లియర్గా. అయితే అల్లు అర్జున్కి ఇందులో ఏమని రాశారు వాళ్ళు, కేవలం ప్రీమియర్ షోకి హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ వస్తున్నారు, మీరు బందోబస్తు రెడీ చేయండి, అరేంజ్ చేయండి అని సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అడిగారు. అంతే కదండి. ఇక్కడ కూడా రోడ్ షో ప్రొసెషన్ లాంటిది మెన్షన్ చేయలేదు. నేనేమంటున్నా అంటే ముషీరాబాద్లోనే అంత ట్రాఫిక్ అయినప్పుడు, అంత క్రౌడ్ ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇంకో 100 మీటర్ల దూరంలో ఆయన రూఫ్ టాప్ ఎక్కడము, అందరినీ చేతులు ఊపడము, నమస్తే పెట్టడం, ఇలాంటి విషయాలు చేశాడు. కానీ అతను ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంది, లేదంటే నేను టింటెడ్ గ్లాసెస్లో ఉంటే అభిమానులు నిరాశపడతారు, నేను లేచి వాళ్ళని చూసి వాళ్ళని కొద్దిగా మూవ్ కానియండి అని, అంటే నన్ను చూస్తే తప్ప మూవ్ అవ్వలేరు అనేది ఆయన కవర్ చేసుకున్నారు. కానీ ఒకసారి వీడియోలో మీ ఐ డ్రీమ్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఒకసారి వీడియో ప్లే చేయండి. ఒకసారి మీరు వీడియోలో చూస్తే ఎక్కడ కూడా ఆయన మూవ్ చేస్తున్నట్టు లేవు. ఎంతసేపు నమస్తే పెట్టడం, హాయ్ చేయడం, నమస్తే పెట్టడం, హాయ్ చేయడం, ఇంకో దశలో అయితే ఇలా తగ్గేదే లేదనుకుంటా ఈ యాక్టివిటీస్ అన్నీ చేశాడు. ఇంతవరకు ఇలా చేసుకుంటూ లోపలికి వచ్చారు. అయితే మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసేది రేవతి అనే అమ్మాయి చనిపోవడం. ఎప్పుడైతే మెయిన్ గేట్ నుంచి అల్లు అర్జున్ వాళ్ళ ఫస్ట్ ఫార్చునర్ కార్లో వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే కారులో వాళ్ళ కూతురు, సెకండ్ స్కార్పియోలో వాళ్ళ అబ్బాయి, థర్డ్ వెహికల్లో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఎంటర్ అవ్వకంటే ముందు ఈ గేట్ ఏదైతే ఉందో మెయిన్ గేట్, ఈ గేట్ లోపలనే రేవతి వాళ్ళ కొడుకు, ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ హాస్పిటల్లో పొందుతున్నాడో అతను, ప్లస్ రేవతి వాళ్ళ హస్బెండ్, ఇంకో వాళ్ళ బాబు, వారు ఆల్రెడీ వేరైపోయారు. ఇక్కడే ఎప్పుడైతే సంధ్యా థియేటర్లో ఈ కూతురు వచ్చినప్పుడు, స్కార్పియో కార్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వేరైపోయారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వస్తున్నారో, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు అది ఏదైతే మెయిన్ బాల్కనీ గ్రిల్ ఉంటుందో ఆ గ్రిల్ని అల్లు అర్జున్ గారు కూడా సిగ్నల్స్ ఇచ్చారు, తర్వాత కూడా సిగ్నల్స్ ఇచ్చారు క్లోజ్ చేయమని. ఎప్పుడైతే అది క్లోజ్ చేసినప్పుడు క్రౌడ్ ఒకటేసారి మళ్ళీ కింద డ్రెస్ సర్కిల్కి వచ్చారో, ఈ తొక్కిసలాటలో రేవతి గారు అప్పుడెప్పుడు చనిపోవడము, వారి అబ్బాయికి ఊపిరి అందకపోవడం, ఈ ఇష్యూస్ అన్నీ జరిగాయి. అంటే నేనేమంటానంటే సార్, ఇందులో అల్లు అర్జున్ తప్పు 100% ఉంది అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు పుష్పకి బిఫోర్ అల్లు అర్జున్ ఒకటి, పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఒకటి. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ నార్మల్గా, బట్ పాన్ ఇండియా స్టార్ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సింపుల్, ఒక మాటలో చెప్పాలంటే, లేదండి నా 3 సంవత్సరాల కష్టార్జితము నేను థియేటర్లో చూస్తే తప్ప నేను ఆ సంతోషం పొందలేను, సో నేను బెటర్మెంట్ ఏంటి అనేది. నేనేమంటాను, థియేటర్ అంటే నీ దృష్టిలో సంధ్య ఒకటేనా? ఒకప్పుడు నువ్వు నార్మల్ వ్యక్తిగా ఉన్నప్పుడు, అంటే ఒక చిరంజీవి అభిమానిగానో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నప్పుడు, లేదా నార్మల్ అప్పుడప్పుడుగా నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అది వేరు, ఆ సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు నువ్వు సంధ్యాలోనే చూడాలా? సీరియల్ నెంబర్ 1 ఎన్నో స్క్రీన్స్ ఉన్నాయి కదా సిటీలో. అసలు ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్తుంటే కూడా కొందరు పట్టించుకోరు, అంటే అలాంటి సందర్భాలు, అలాంటి ఏరియాస్ ఉన్నాయి మన సిటీలో కూడా, అక్కడ చూడొచ్చు కదా. సంధ్యాలో చూస్తే అంటే అది మాస్ ఏరియా, అల్లు అర్జున్ అని ఈ మాట అన్నాడు. సరే అది మాస్ థియేటర్, మాస్ పబ్లిక్ సమక్షంలో నేను చూడాలనేది అల్లు అర్జున్ చెప్పినటువంటి ఏది స్టేట్మెంట్. అలాంటప్పుడు మాస్ అని నువ్వే చెప్తున్నప్పుడు నువ్వెందుకు పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు? ఇప్పుడు చూడండి సార్, నేను అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నా కూడా, ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడో శ్రీతేజ, ఇవాళ రేపు ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఫస్ట్ ఆయన నోట్లోకి వెళ్ళి వచ్చే మాట అమ్మా. ఎవరు తీసుకొస్తారు రేవతిని? వాళ్ళ అమ్మగారిని ఎవరిని తీసుకొస్తారు? అల్లు అర్జునా?
రేవంత్ రెడ్డియా లేదా ఈ ఎస్హెచ్ఓ చిక్కడపల్లియా? ఇతను కూడా సమాధానం ఇవ్వాలి కదా, లేదా ఏసీపీ చిక్కడపల్లియా? ఎవరు తీసుకొస్తారు? అంటే ఈ కోణాలు ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరిది తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు వీళ్ళు పాపం శాలివాహన్ నగర్, దిల్సుఖ్ నగర్లో ఉంటారండి రేవతి ఫ్యామిలీ. అక్కడి నుంచి స్పెషల్గా 3,000 రూపాయలు టికెట్ పెట్టుకొని, అంటే 12,000 రూపాయలు టికెట్ పెట్టుకొని వాళ్ళు రావడం, అంటే ఆ రోజే చూడాల్సినటువంటి అవసరం ఏముంది? అది కూడా ఒక నైట్ చలి ప్రాంతంలో, ఇద్దరు చిన్న చిన్న అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే మేము చూడాలి అనే కోణంలో వచ్చారు. ఓకే, అల్లు అర్జున్ వస్తున్నారని వచ్చారా? కాదు, వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారు, వచ్చారు. అందులో భాగంగా అల్లు అర్జున్ అక్కడ రావడం తప్పు. అలాంటి మాస్ ఏరియాలోకి వచ్చినా కూడా బేసిక్ ప్రోటోకాల్ పాటించలేదు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేస్తుందో రూఫ్ టాప్ ఎక్కడం, ఇవన్నీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ ప్రోటోకాల్ పాటించలేదు. ఇందులో 100కు 100% అల్లు అర్జున్ తప్పుంది. సార్, ఈ సంజయ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ కోసం రాసిన లెటర్లో అల్లు అర్జున్ అంటే హీరోకి, సినిమాకి సంబంధించిన హీరో, హీరోయిన్, మిగతా టెక్నీషియన్స్ వస్తున్నారని లెటర్ రాశారు. అందులో అంటే ఇట్లా ఒక ర్యాలీగా ఓపెన్ రూఫ్ ఉన్న కార్ ఎక్కి ఇట్లా అభివాదం చేస్తారు. ఇవన్నీ కూడా అందులో పర్మిషన్ తీసుకోవాలి సార్, వాటన్నిటికి కూడా స్పెసిఫిక్గా. సార్ ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు నార్మల్గా హీరో వస్తున్నాడు, హీరో వెళ్తున్నాడు అంటే ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, పాషా గారు, ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసేది, సిపి క్లెయిమ్ చేసేది ఏంటంటే, నార్మల్గా అల్లు అర్జున్ ఏదైతే కార్లో డైరెక్ట్గా థియేటర్లోకి వస్తే డిస్టర్బెన్స్ ఏం లేదు. ఎప్పుడైతే అయినా కార్ రూఫ్ మీదకి ఎక్కి ఇలాంటివి చేయడం చేస్తే అప్పుడు క్రౌడ్ ఒకేసారిగా అంటే ఆయన దగ్గరికి రావడానికి, ఫోటోలు తీసుకోవడానికి, కొద్దిగా ఏదైనా టచ్ చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ చేశారు. అప్పుడే కొద్దిగా చేయి దాటిపోయింది, సిచ్యువేషన్ అనేది చేయి దాటిపోయింది. ఇది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సిబిఎన్ అన్న డైరెక్ట్ వీడియోస్ చూపించుకుంటాడు ఈ విషయం చెప్పారు. ఒకవేళ ఆయన అతనే కార్లో కూర్చొని డైరెక్ట్గా అక్కడ దిగి పైకి వెళ్ళినుంటే ఈ సిచ్యువేషన్ జరగకపోయేది. అతను రూఫ్ టాప్ ఎక్కాల్సిన అవసరం ఏముంది? మీరు అన్నట్టు మీ ప్రశ్నకి, ఒకవేళ రూఫ్ టాప్ ఎక్కి అభివాదం చేయాలంటే అది రోడ్ షో అవుతుంది. ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. అతను ముషీరాబాద్ నుంచి వస్తాడు, సర్టెన్ పిల్లర్ నెంబర్ దగ్గర కారు ఆగుతాడు, అక్కడ రూఫ్ టాప్ ఎక్కుతాడు, అక్కడ నుంచి రోడ్ షో ఉంటుంది. ఈ విషయాలని పిన్ టు పిన్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే చేయాలి. అప్పుడే ఈ విధమైన యాక్టివిటీస్ చేయవచ్చు. అప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, లేదా నరేంద్ర మోడీ, లేదా రేవంత్ రెడ్డి ఇలాంటి హై భద్రత ఉన్నటువంటి వ్యక్తులు రోడ్ షోస్ చేస్తారు. ఎక్కడ తొక్కిసలట జరిగిందా? ఎందుకంటే వాళ్ళు ముందుగానే ప్రయారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒక థ్రెడ్ అరేంజ్ చేయడము, ఒక పోలీస్ ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఆ సెక్యూరిటీ నుంచి వస్తాడు, ఆ సెక్యూరిటీ నుంచి వెళ్ళిపోతాడు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి 1% కూడా తెలియదు ఇతను పైకి ఎక్కుతాడు అనేది. సక్కడంలో అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, అతను కూడా నాకు తెలిసి 32, 34, 35 ఇయర్స్ అల్లు అర్జున్ కొంత ఏదో ఉంటుంది, జజ్బా ఉంటుంది, అది నేను ఎక్కాలా, అభిమానులు చూడాలా, వారిని కూడా నిరాశపరచొద్దు. ఆ కోణంలో ఎప్పుడైతే ఎక్కాడో అక్కడే డిస్టర్బెన్స్ అయింది. కానీ అల్లు అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, నేను ఎక్కుతేనే అది క్రౌడ్ కంట్రోల్ అయింది అన్నాడు. కానీ ఈయన ఎక్కడం వల్లనే క్రౌడ్ ఒకటేసారి రావడము, డిస్టర్బెన్స్ అవ్వడము, ఇలా తోసుకోవడం ఇలాంటివి జరిగాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఆల్రెడీ ఈ సినిమాకి అంటే మంచి అంటే పీక్ స్టేజ్లో ఉంది. అంటే ప్రీమియర్ తర్వాత సినిమా మంచి కలెక్షన్ చేస్తుంది, అది అంటే ఆ విధంగా పబ్లిసిటీ చేశారు. అలాంటిది సంధ్యా థియేటర్కి రావడము, ఈ విషయాలన్నీ చూస్తుంటే కూడా పర్మిషన్స్ లేకుండా అల్లు అర్జున్ను సంధ్యా థియేటర్కి తీసుకురావడం, సంధ్యా థియేటర్ యాజమాన్యము దీంట్లో మనం పాత్ర పోషించాలి. అల్లు అర్జున్ సేమ్ పరిస్థితి. కానీ నేను అడుగుతున్నాను, ఎంతసేపు మనం వీళ్ళిద్దరిని క్లెయిమ్ చేస్తున్నాం, టెక్నికల్గా ఎస్హెచ్ఓ చిక్కడపల్లిని కూడా ఇందులో ముద్దాయిగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు రిటర్న్లో రాసిచ్చినప్పుడు ఈ విషయం నువ్వు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పాలి, లేదా అల్లు అర్జున్ అక్కడే ముషీరాబాద్లో ఆపాలి. ఈ విషయాలు నువ్వు ఎందుకు ఆపలేదు అనేది నా ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ పెట్టిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉంది సార్, అది ఇప్పుడు ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు, ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ ఆయన బెయిల్కి అయినా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా సార్? సార్ ఒకవేళ మళ్ళీ బెయిల్ తర్వాత కానీ బెయిల్ కంటే ముందు బెయిల్ క్యాన్సిల్ అయినా కూడా అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేస్తే ప్రస్తుతం ఆయన మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఒకవేళ ఎలాంటి శిక్ష ఆయనకి పడే అవకాశం ఉందనేది కొంచెం వివరంగా సార్. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టింది నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 12 కోట్ల మంది జనాలు చూసుంటారు. అతను సింపుల్గా మాట ఏమన్నాడంటే, నేను మీ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు నేను అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఆ లాయర్స్ వద్దన్నారు, సో ఇబ్బంది అవుతుంది. నేను ఏ పొలిటీషియన్ మీదనో లేకుంటే ఏ డిపార్ట్మెంట్ మీదో నేను క్లెయిమ్ చేయదలుచుకోలేను, వాట్ ఎవర్ ఇట్ మే బి. నా మీద ఇలాంటి రూమర్స్ వచ్చాయి, ఇది కరెక్ట్ కాదని నేను క్లెయిమ్ చేసుకున్నాను అని చెప్పాను. అంటే ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో చెప్పేశాడు. దీనికి బెయిల్కి ఎలాంటి సంబంధము లేదు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, నేను మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే కదండి ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎన్ని కామెంట్స్ చేశారండి? అంటే ఆపోజిషన్ లీడర్స్ మీద లేదా ఎన్ని కామెంట్ చేశారు? బెయిల్ ఎక్కడ వచ్చిందండి? అది ఇక్కడ బెయిల్ ఇష్యూ కాదు. అతను ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే రిపోర్టర్స్ క్వశ్చన్స్ ఆయనకు అర్థమైంది, ఇలా నన్ను టార్గెట్ చేశారని అర్థమైంది, నేను ఎక్కడో మళ్ళీ ఇరకాటంలో పడతాను, అదేదో సేఫ్ సైడ్గా లాయర్స్ మీద, ఫాదర్ మీద నూకేసి వెళ్ళిపోదామనే వెళ్ళిపోయారు తప్ప ఆయన 100% ఆన్సర్స్ ఇవ్వచ్చు,
100% ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ఒకవేళ నువ్వు ప్రెస్ మీటే పెట్టొద్దు అనుకుంటే అప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి లేదు. అంటే ఇప్పుడు బెయిల్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఇచ్చారు ఆయనకి, నువ్వు మా అనుమతి లేనిది భారతదేశం వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఇది క్లియర్గా మెయిన్గా చెప్పింది ఇది. అంతే తప్ప నువ్వు ఇలా మాట్లాడొద్దు అలా మాట్లాడొద్దు ఇప్పుడు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ సెక్షన్స్ లేవు ఇప్పుడు ఈయన మీద. కొన్ని సెక్షన్స్లో ఎలా ఉంటుందంటే మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు, దీనివల్ల మళ్ళీ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు అలాంటప్పుడు ఆయన ప్రెస్ మీటే పెట్టేశాడు డైరెక్ట్గా. అది కూడా ఏంటి, మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడో ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాడు కదండి. దానికి బెయిల్ ఎందుకు అడ్డు రాలేదు? అంటే నువ్వు తప్పించుకోవడానికి చెప్తున్నావు తప్ప ఇలా అల్లు అర్జున్ కూడా 100కు 100% తప్పు ఉంది. బట్ ఆయన డైరెక్ట్గా ఓపెన్ అవ్వట్లేడు. ఇప్పుడు చూడండి సార్, 4th నైట్ ఇన్సిడెంట్ జరిగింది, ఓకేనా. ఏసీపీ ఇచ్చినటువంటి వివరణ ఏంటి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ సివి ఆనంద్ సిటీ కమిషనర్ ముందు. సార్ నేను ఆల్రెడీ అల్లు అర్జున్ కూడా డైరెక్ట్గా చెప్పాను, ఒక మహిళ చనిపోయింది సార్, వారి అబ్బాయి కూడా చావు బ్రతుకుల్లో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి అంటే కూడా అప్పటి కూడా ఆయన వెళ్ళలేదు సార్. నేను 3 hours సినిమా చూసిన తర్వాతనే అప్పుడు మా డీసీపీ గారికి మాట చెప్తే అతను బయటికి వచ్చి పైకి వచ్చి మేము అల్లు అర్జున్ చెప్తే అప్పుడు వెళ్ళారు సార్. అంటే ఈ విషయం ఏంటి, ఓవరాల్గా అల్లు అర్జున్ చెవులో పడ్డది, ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ అబ్బాయి చావు బతుకులో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళండి అనేది క్లియర్గా అర్థమైపోయింది వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా. కానీ అల్లు అర్జున్ చెప్తున్న విషయం ఏంటండి, అస్సలు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అక్కడ ఒక అమ్మాయి అంటే ఒక లేడీ చనిపోయింది, వారి అబ్బాయి హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నారు, నాకు తెలియదు అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ స్టాండర్డ్. ఏసీపీ అదే చెప్పారు, ఎస్హెచ్ఓ చిక్కటపల్లి అదే చెప్పారు. ఆల్రెడీ మేము ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను సార్, మేము పక్కన పెట్టారు, మా డీసీపీ కూడా వచ్చి ఇన్ఫార్మ్ చేశారు సార్ అనేది విషయం చెప్పారు. అల్లు అర్జున్ ఇక్కడే డబల్ స్టాండర్డ్. అంటే ఇక్కడ ఏ కోణంలో చూసుకున్నా అల్లు అర్జున్ అబద్ధాలు ఆడుతున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుందండి. నేను ఒకటి అడుగుతున్నా పాషా గారు, సరే నువ్వు బయటికి వచ్చావు, దాని తర్వాత ఒక 10 days తర్వాత నేను A11గా అక్యూజ్డ్ 11గా పెట్టారు, నువ్వు 7 గంటలు 9 గంటలు జైల్లో ఉండి నువ్వు ఇంటికి వచ్చేసావు. నేను అడుగుతున్నాను, ఏదో స్వతంత్రంలో పోరాడొచ్చిండా లేకుంటే ఇంకెక్కడైనా ఏమన్నా ఘనకార్యం చేసిండా? అంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ పోయి నన్ను పరామర్శించాల్సిన అవసరం ఏముంది పాషా గారు? పోనీ ఎవరైతే పరామర్శించారో అందులో ఒక 10%, 20%, 30% ఒకసారి హాస్పిటల్కైనా రావచ్చు కదా.